పెద్దదైనటువంటి మేనకాదేవి హిమవంతునికి భార్య అవుతుంది. హిమవంతుడు విష్ణువాంశ సంభూతుడు. హిమవంతునికి భార్య మేనకాదేవి అవుతుంది. ఆ మేనకాదేవి గర్భమునందు పార్వతీదేవి జన్మిస్తుంది. పార్వతీదేవి జన్మించిన కారణం చేత ఆమె కైలాసాన్ని చేరుకుంటుంది. రెండవదైనటువంటి ధన్యాదేవి జనక మహారాజు గారికి భార్య అవుతుంది. ధన్యాదేవి జనక మహారాజు గారికి భార్య అయిన కారణం చేత సీతమ్మ తల్లికి తల్లి అవుతుంది. సీతమ్మ తల్లికి తల్లి అయిన కారణం చేత వైకుంఠానికి చేరుకుంటుంది. మూడవదైన కళావతి వృషభానుడు అనబడేటువంటి ఒక వైశ్యునికి భార్య అవుతుంది. ఆమెకి రాధా అన్న కుమార్తె పుడుతుంది. ఆ రాధా శ్రీకృష్ణ భగవానుని యొక్క గొప్ప చిలికత్తె అవుతుంది, ప్రియురాలు అవుతుంది. ఆ శ్రీకృష్ణ భగవానుని యొక్క శక్తి స్వరూపమైన రాధాదేవి కన్న తల్లి గనుక ఈ కళావతి గోలోకాన్ని పొందుతుంది, ఉత్తమ లోకాలని పొందుతారు.